వ్యాసాశ్రమంపై కొందరు అసూయ స్వార్థంతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి తెలిపారు. శతాబ్ద కాల చరిత్ర కలిగిన ఆశ్రమం సమాజ సేవకు అంకిత భావంతో పనిచేస్తోందని తెలిపారు. ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం తగదన్నారు. వ్యాసాశ్రమం స్థాపించి 100 ఏళ్లు పూర్తయ్యాయని, ఈ కాలంలో విద్యా వైద్య రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఆశ్రమం ఆధ్వర్యంలో డిగ్రీ వరకు ఉచిత విద్య అందించడంతో పాటు ఆసుపత్రుల ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రపంచంలో వందల దేశాలలో మన భారతదేశం అత్యంత పవిత్రమైనటువంటిది. మన భారతదేశంలో మనం జన్మించడమే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం. కాబట్టి అటువంటి వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనే సదుద్దేశంతో సద్గురు బ్రహ్మర్షి శ్రీ మలయాళ స్వాముల వారు ఎంతో తపస్సు చేసి శ్రీ వ్యాసాశ్రమాన్ని 100 సంవత్సరాల క్రితం మనకి స్థాపించి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో సేవలు ఆ గురుదేవుల అనుగ్రహం చేత, గురు పరంపర స్వాముల వారి చేత దివ్యంగా భవ్యంగా జరుగుతున్నాయి. ఆ గురుదేవుల యొక్క దివ్య సంకల్పం ఏమిటి అంటే 600 సంవత్సరాలు దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు జరిగిపోతాయి అని వారి యొక్క దివ్య సందేశాన్ని, సంకల్పాన్ని చెప్పారు. అలాగే పట్టుపతి సాయిబాబా గారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు మలయాళ స్వాముల వారి సేవల లోకానికి ఉపయోగపడతాయని చెప్పారు.